తిరుమల తిరుపతి లడ్డూ విషయంలో కల్తీనయ్యి ఇది చాలా దూరం ప్రయాణం చేసింది. ఇంచుమించుగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఆయన క్షణం నుంచి లేదంటే ఒక 3-4 నెలలు తర్వాత వచ్చి అంటే ఆల్మోస్ట్ 1 ఇయర్ నుంచి ఈ స్టోరీ ఇట్లా జరుగుతూనే ఉంది. ఒక విధంగా చెప్పాలంటే కల్తీ నెయ్యి అన్నది పూర్తిగా శిక్షార్హం. అట్ ది సేమ్ టైం ఇంత ప్రొలాంగింగ్గా ఇంత వైడ్ పబ్లిసిటీతో ఒక దర్యాప్తు చేసి శిక్షలు అమలు చేయాల్సిన ప్రభుత్వాలు దీన్ని ఒక రాజకీయ అస్త్రంగా తీసుకుంటున్నాయా అని చూసినట్లయితే పరిస్థితి ఎలాగుంది అని అంటే, ఒకసారి సిట్టు కల్తీ జరిగింది, నెయ్యిలో కల్తీ జరిగింది, కొవ్వు విషయంలో వాళ్ళు ధృవీకరించలేదు, కానీ కల్తీ జరిగినట్టుగా మాత్రం ఆ సిట్ చెప్పింది అని చెప్పి ఒక వార్త లేదు, ఆ కల్తీ కొవ్వుతోనే జరిగింది అని చెప్పి ఇటు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా ఎప్పుడైతే సిట్ తన నివేదిక ఇచ్చిందో ఇమీడియట్గా గుంటూరు ప్రాంతాల్లో వెలసిన ఫ్లెక్సీస్ మహాపాపం వైసీపీ హయాంలో 2019-2024 అని చెప్పి ఫ్లెక్సీలు అటు దర్శి, గోరంట్ల, తర్వాత వినుకొండ ఈ ప్రాంతాల్లో ఫ్లెక్సీలు టీడీపీ వాళ్ళు కట్టారు. ఈ టీడీపీ వాళ్ళు కట్టిన ఫ్లెక్సీల్ని అంబటి రాంబాబు గారు ప్రతిఘటించడం కోసం ఆయన చేసింది ఏంటంటే, గుడికెళ్ళి ఒక పూజ చేసి చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి రావాలి అని చెప్పి ఒక పూజ చేసి ఆయన ఆ ఫ్లెక్సీల్ని చెప్పటం. సో ఇమీడియట్గా టీడీపీ కార్యకర్తలు ఆయన మీద కర్రలతో దాడి చేయటం, ఆయన కారు మీద దాడి చేయటం. సో ఈ సంఘటన నేపథ్యంలో మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, అసలు కొవ్వు కలవడం అన్నది క్షమాహారం మహాపాపం, అది కాదంటలేదు. వాటి మీద ఫ్లెక్సీలు పెట్టడం అన్నది ఇది రాజకీయం కాదా? సో ఇటువంటి రాజకీయ సిచ్యువేషన్స్ని ప్రభుత్వ పెద్దలు మాకు తెలియదు అది జరిగింది, మేము దాన్ని అరికట్టడం కోసం ప్రయత్నం చేశాము అని వాళ్ళు చెప్తే చెప్పొచ్చు, కానీ అసలు అంతవరకు అది తీసుకొచ్చే పరిస్థితి ఎందుకు వచ్చింది? సో ఇక్కడ జరిగే ఈ అంబటి రాంబాబు గారి తాలూకా ఎపిసోడ్లో టోటల్గా జరిగింది ఏంటంటే, టీడీపీ వాళ్ళు ఫ్లెక్సీస్ పెట్టడం, టీడీపీ వాళ్ళు ఫ్లెక్సీస్ పెట్టిన మీద ఈయన తన నిరసన తెలియజేయటం, ఆయన వాడిన పదాలు బాగోలేదని చెప్పి ఆయన ఒప్పుకుంటున్న సమయంలో ఇది చాలా చిలికి గాలివారైనట్లుగా ఇప్పుడు మనకి కనబడుతుంది. సో దీని తాలూకా ఫాలోఅవుట్ మనం చూసుకున్నట్లయితే, జగన్మోహన్ రెడ్డి గారు మహా కాన్వాయ్స్తో పెద్ద ఊరేగింపులతో ఆయన అటు అంబటి రాంబాబు గారి ఇంటికి వెళ్ళటం. ఇక్కడ ఏంటంటే, జోగి రమేష్ గారు అంబటి రాంబాబు గారిని సపోర్ట్ చేస్తూ ఆయన ఏదో మాట్లాడారు, ఆయన చంద్రబాబు నాయుడిని ఏదో పరుష పదాలతో ఏదో మాట్లాడారు అన్న దాని మీద అటు ఇబ్రహీంపట్నంలో ఆయన ఇంటికి డిప్పు పట్టడానికి ప్రయత్నం చేయటం, ఇవన్నీ చూసినట్లయితే అసలు లీగల్ ఇష్యూ అనేది పక్కకి వెళ్ళిపోయి ఇది కంప్లీట్గా పొలిటికల్ ఇష్యూగా మారిపోయింది. ఈ పొలిటికల్ ఇష్యూ ఎట్లా ఉంది అని అంటే, చివరికి అయోధ్య 1,00,000 కల్తీ లడ్డూలు పంపించారు అంటే, లేదు అయోధ్య మాత్రం మేము ప్యూర్గానే పంపించాం అని చెప్పి ఒకవైపు నుంచి ఇటు వైసీపీ వాళ్ళ తాలూకా వివరణ. అట్లాగే శ్రీశైలం కూడా కల్తీ లడ్డూ వెళ్ళింది, అందులో కొవ్వు కలిసింది అనేది, కొవ్వు కలిసింది అని వీళ్ళు అంటారు. కల్తీ జరగడం నిజమే, కానీ ఆ కల్తీలో పామాయిల్ కలిసింది తప్ప ఇంకేమీ కలవలేదు అని చెప్పి అటు వైవి సుబ్బారెడ్డి గారు చెప్పినట్లుగా ఒక వార్త నిన్నటి నుంచి మనకు కనబడుతుంది. అట్ ది సేమ్ టైం ఇక్కడ వీళ్ళు మాట్లాడుతున్న జంతు కొవ్వు లేదు అని అంటే యానిమల్ ఫ్యాట్స్ కలవడం కరెక్టే అని చెప్పి దాని మీద మేము యాక్షన్ తీసుకుంటున్నాం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, ఈ సనాతన ధర్మం అని చెప్పి ఇటు పవన్ కళ్యాణ్ గారు. సో ఇది ఏంటంటే, మొత్తం మీద తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు కల్తీ విషయం అన్నది, కల్తీ నెయ్యి విషయం అన్నది పూర్తిగా రాజకీయ రంగులోకి వచ్చి వస్తువు ఎలాగుందంటే, భక్తుల మనోభావాల్ని
ఇద్దరు కూడా అంటే ఇటు వైసీపీ నాయకులు, అటు టీడీపీ నాయకులు, అటు జనసేన, అయితే బీజేపీ వాళ్ళు అక్కడక్కడ మాట్లాడుతున్నారు తప్ప బీజేపీ వాళ్ళు కొంచెం మధ్య మార్గంగా వెళ్తున్నారు. బీజేపీ మధ్య మార్గంగా వెళ్తున్నారంటే దీని మీద పెద్దగా ప్రచారానికి వెళ్ళొద్దు అని చెప్పి కేంద్ర పెద్దల ఆదేశాలు ఉన్నాయేమో అని చెప్పి డౌట్ వస్తుంది. లేకపోతే బీజేపీ వాళ్ళు కూడా పెద్ద ఎత్తున రాద్ధాంతం చేసే అవకాశం ఉంది. కారణం ఏంటంటే ఇది ఆర్ఎస్ఎస్ బ్యాక్డ్ నెంబర్ 1, నెంబర్ 2 హిందుత్వ పార్టీ. అట్ ది సేమ్ టైం ఏంటంటే హిందూ ధర్మాన్ని పటిష్టం చేయడం కోసం, కాపాడటం కోసం మేము ఉద్భవించే చెప్తున్న పార్టీ. సో ఒక విధంగా చెప్పాలంటే డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా మత పార్టీ అని కూడా చెప్పే అవకాశాలు ఉండే పార్టీ ఇటు బీజేపీ. సో ఈ పార్టీ నుంచి పెద్దగా నిరసనలు లేవు. అంటే అక్కడక్కడ మాట్లాడుతున్నారు, చెదురుమదురు జరుగుతున్నాయి తప్ప టీడీపీ లాగా కానీ లేదు అని అంటే పవన్ కళ్యాణ్ లాగా కానీ ఒక ఆర్గనైజ్డ్ అటాక్ ఈజ్ నాట్ గోయింగ్ ఆన్. దట్ షోస్ దట్ వన్ బీజేపీ కొంచెం న్యూట్రల్ గా ఉంది. మనం అసలు ఈ కొవ్వు కలిసింది అన్న వార్త మొట్టమొదట వచ్చినప్పుడే సుప్రీంకోర్టు ఖచ్చితంగా చెప్పింది ఏంటంటే దీన్ని అపరిమితమైన ప్రచారం చేయొద్దు, దీన్ని బయట పెట్టద్దు, ప్రస్తుతానికి మనం ఇన్ కెమెరా ఇన్వెస్టిగేషన్ చేద్దాము అని చెప్పి సుప్రీంకోర్టు జోక్యం కలిగించుకుంది. ఎందుకోసం అంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తిరుపతి దేవస్థానం భక్తులు తాలూకా మనోభావాలు దెబ్బతింటాయి, ఆ దెబ్బతినే పని మనం చేయకూడదు అన్నది. కానీ సుప్రీంకోర్టు రెస్ట్రిక్షన్స్ పెట్టినప్పటికీ కూడా ఇటు కూటమి పెద్దలు, కూటమి ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు, అధికారంలో ఉన్నవాళ్ళు, రాజ్యాంగాన్ని కాపాడాల్సిన వాళ్ళు సుప్రీంకోర్టు తాలూకా ఏం చెప్పిందో దాన్ని తూచ తప్పకుండా పాటించాల్సిన ప్రభుత్వ పెద్దలే ఇవి మాట్లాడుతున్నారు. సో వీళ్ళు కౌంటర్గా ఇటు వీళ్ళు మాట్లాడుతున్నారు, అంటే వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇవన్నీ చూసినట్లయితే ఇప్పుడు తిరుపతి దేవస్థానం అంటే అట్లాగే తిరుపతి లడ్డు అనేది ఒక రాజకీయ కేంద్రంగా మారినట్లుగా కనిపిస్తుంది. దీన్ని ఖచ్చితంగా కట్టడి చేయాల్సి ఉంది. కారణం ఏంటంటే అందులో అప్పుడు ఏం జరిగిందనేది పక్కన పెట్టినా ఇప్పుడు కూడా ఏంటంటే చాలా అనుమానాలతోనే భక్తులు ఆ ప్రసాదం తీసుకుంటారు. సో వాళ్ళలో అనుమానాలు రేకెత్తించేటట్టుగా ఇటు వైసీపీ వాళ్ళు కానీ అటు తెలుగుదేశం వాళ్ళు కానీ ప్రవర్తించడం అనేది నిజంగా చెప్పాలంటే క్షమార్హం కాదని చెప్పచ్చు. ఎవరు చేసినా సరే ఇది శిక్షార్హం. అంటే ప్లేయింగ్ విత్ ది సెంటిమెంట్స్, ప్లేయింగ్ విత్ ది బిలీఫ్స్, ప్లేయింగ్ విత్ ది డివోటీస్. సో ఇవన్నీ కూడా ఏ విధంగా కూడా చంద్రబాబు నాయుడు గారు చేసినా, పవన్ కళ్యాణ్ గారు చేసినా, జగన్మోహన్ రెడ్డి గారు చేసినా, లేకపోతే వాళ్ళ వెనకాతలు వాళ్ళు చేసినా ఇది మాత్రం మనం అంగీకరించలేము. ఇది ఇలా చూసినట్లయితే ఇది ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కి ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది చూసినట్లుగా కనబడుతుంది తప్ప దీనిలో నిజంగా నిజ నిర్ధారణ జరిగిన తర్వాత ప్రొసీడింగ్స్ జరగాలి. సో వాటి మీద దృష్టి కంటే ప్రచారం మీద దృష్టి ఎక్కువ పెడుతున్నారు. సో ఇది మంచిది కాదు, దేశానికి మంచిది కాదు, రాష్ట్రానికి మంచిది కాదు, హిందువుల మనోభావాలకు మంచిది కాదు. సో ఇది బీజేపీ వాళ్ళు కూడా ఒక స్టాండ్ తీసుకొని దీన్ని యాక్చువల్గా లాఫుల్ గా ఏ విధంగా సాల్వ్ చేయాలి, ఈ శిక్షలు పడతాయా లేకపోతే ఏంటంటే ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ 1 మ్యాన్ కమిషన్ పెట్టారు. అసలు సిట్ ఒక నివేదిక ఇచ్చిన తర్వాత మళ్ళీ 1 మ్యాన్ కమిషన్ అన్నది ఏంటంటే ఆయన ఏమైనా సరే అంటే రిపోర్ట్స్ లో ట్యాంపరింగ్ కోసం ప్రయత్నం చేస్తున్నారా అని చెప్పి ఇటు వైసీపీ వాళ్ళ ఆందోళన. సో ఈ విధంగా చూసినట్లయితే ఇది ఒక అంతులేని కథలాగా ఉంది. దీనికి ఫుల్ స్టాప్ పెట్టడం చాలా అవసరం. అది హిందూ మనోభావాల కోసం, హిందూ మనోభావాలని ప్రొటెక్ట్ చేయడం కోసం ఇది చాలా అవసరం. దీన్ని రాజకీయ అంశంగా తీసుకెళ్లకుండా ఉండడం కోసం ఖచ్చితంగా మళ్ళీ సుప్రీంకోర్టు ఇంటర్ఫేర్ అయ్యి సుమోటో వాళ్ళు చర్యలు తీసుకోవడం కూడా చాలా అవసరం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్.